ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతుందని వైసీపీ నేత నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మండిపడ్డారు. 86 సంవత్సరాల వయసున్న నా తండ్రి ముదునూరి రామరాజుపై అక్రమ కేసు పెట్టడాన్ని ఖండిస్తూ ఎంపీడీఓ కుమార్ బాబుపై ముదునూరి మండిపడ్డారు. రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసుతో అసభ్యంగా అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలన్న మురళీకృష్ణంరాజు తెలిపారు. తన తండ్రి మానసిక క్షోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముదునూరి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి హాజరయ్యారు. నియోజకవర్గంలో భారీ స్థాయిలో జరుగుతున్న అవినీతిపై ఏనాడు ప్రశ్నించకపోయినా మా మీదే కక్ష సాధింపు చర్యలేంటని విమర్శించారు. నిజ నిజాలు తెలుసుకుని వ్యవహరించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకి లేదంటూ వారు ప్రశ్నించారు. మండల పరిషత్ అధ్యక్షుడు జి కాంతి సుధాకర్. అయితే ఇక్కడ జరిగిన విషయం ఇంచుమించుగా అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక 86 సంవత్సరములైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి, అంటే 86 సంవత్సరములు వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు. దట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి కంప్లైంట్ ఇస్తే సుమారు 4 రోజులు 5 రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది. కట్టలేని పరిస్థితి, కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటిది ఆగమేఘాల మీద ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్ర కోణం కనపడుతుంది అనే విషయం బాగా పరిశీలించాలి. మీడియా మిత్రులందరికీ నేను సెలవిస్తున్నాను. ఎవరైనా సరే 86 సంవత్సరముల వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన నడవడిక ఏంటి, ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది పోలీసు ద్వారా. కనీసం అటువంటి ప్రైమరీ ఎంక్వైరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్లు కూడా బహుశా వాళ్ళే చెప్పుంటారు పోలీసు వాళ్ళకి. ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క పరువు, మరి ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు జరిగి ఉండలేదు. కేవలము మురళీరాజు గారు అనేటువంటి ఒక వ్యక్తి రాజకీయంగా బాగా ఎదుగుతున్నారు అనేటువంటి విషయంలో ఆయన్ను డిగ్రేడ్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో కేవలం ఆయన మీద ఉన్న కక్షతోటే చేశారు తప్ప ఇతరుల మీద ఎవరి మీద ఉన్నట్టు కాదు. కాబట్టి గమనించాలి మీ అందరూ. మరొక విషయం ఏంటంటే, ఒక స్త్రీ వచ్చి, ఎవరూ లేని సమయంలో స్త్రీ వచ్చి ఎవరు అక్కడ సాక్ష్యం లేరన్న విషయం వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం కూడా చాలా పొరపాటు. అది అవునా కాదా అనేటువంటిది అక్కడ లోపలికి వచ్చి అక్కడ పరిస్థితిని ఎంక్వైరీ చేసుకోవాలి. అందరికీ ఫోన్లు చేయాలి, నాయకులకి చేసి అమ్మ ఎలా వచ్చింది అని ఫోన్ చేస్తే ఆ విషయాన్ని ఒకవేళ నిజమైతే కట్టినా పర్వాలేదు, కానీ ఏమీ లేకుండా రాజకీయ కుట్రతో ఇది చేసి ఈ యొక్క రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు, మిగతా వారు అందరూ కూడా. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, నాయకులకి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నేను నా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నిజ నిజాలు తెలుసుకుని దాని ప్రకారంగా కేసులు ఏమన్నా ఉంటే, సహజంగా రాష్ట్రం అంతా కేసులు, అన్యాయమైన అక్రమైన కేసులు జరుగుతున్నాయి. అయితే మాత్రం మన నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయాల కేసులు అనేటువంటివి బహుశా ఈ కొద్ది కాలంలో ఎప్పుడు చూడలేదు. ఏది దొరక్క, ఏ కేసు దొరక్క ఈ కేసు దొరికిందని ఒక తప్పుడు సాక్ష్యంతో ఇలాగా పెట్టించడం అనేటువంటి చాలా అవమానం. కాబట్టి ఒక్కసారి ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. రాబో రోజుల్లో అటు ఇటు అవుతుంటాయి, ఇటు అటు అవుతుంటాయి. కాబట్టి అది గమనించుకోవాలి పోలీసు వారికి, మిగతా వారు అందరూ కూడాను దాన్ని గమనించి ఆ ప్రకారంగా నడుచుకుని దీని మీద ఎంక్వైరీ చేయాలి పూర్తిగా. ఎస్పీ వారు వచ్చి ఎంక్వైరీ చేసి, డిఎస్పీ వారు వచ్చి ఎంక్వైరీ చేసి అది ఏ పరిస్థితుల్లో ఇలాగా అక్రమంగా అన్యాయంగా జరిగిందన్నటువంటి విషయాన్ని మీరు ఎంక్వైరీ చేసుకుని దాని ప్రకారంగా చర్యలు తీసుకోండి. మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేము న్యాయ పోరాటం అనేటువంటిది మా పార్టీకి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటిదే. ఎవడన్నా అక్రమంగా అన్యాయంగా చేసినప్పుడు, అక్రమంగా చేసినప్పుడు మేము న్యాయ పోరాటం చేస్తూ ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, దీని మీద నిజ నిర్ధారణ కమిటీ చేసి దీన్ని ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తేల్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ధర్మవరం గ్రామంలో, అసలు ఈ గ్రామం పేరే ధర్మవరం, అంటే ధర్మం ఎక్కువ ఉండేటువంటి గ్రామం. నా చిన్నప్పటి నుంచి నేను ఈ గ్రామం చూస్తున్నాను. రౌతులపూడి మండలం ఏమల్లవరం. అప్పుడు సారాల మిస్సెస్ ఇక్కడ జడ్పీటీసీగా చేసేటప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నట్టు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇక్కడ. అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఇలాంటి ఏమీ ఎక్కడా జరగలేదు. ఎప్పుడు అధికార పార్టీ ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, ఎప్పుడు ఉంటాయి. కానీ ఎప్పుడు ఇంతవరకు కాదు, ఎలక్షన్ వరకునే ఉంటారు ప్రజలు. ఎలక్షన్ దాటికి మళ్ళీ అందరూ సమానంగా ఒకే కుటుంబంగా ఉండడం అనేది జరుగుతూనే వచ్చింది. అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఇది ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన బట్టి అయితే వారు 86 ఏళ్ళ వయసు. ముఖ్యంగా మహిళా పోలీస్కి నేను నమస్కారం చేస్తా అడుగుతున్నాను. అమ్మ మరి తను ఎందుకు వచ్చారో లోపలికి రావడం జరిగింది. ఆయనైతే పెన్షన్ తీసుకునే ఆయన కాదు. తర్వాత ఈ కుటుంబంలో కూడా ఎవరు గవర్నమెంట్ పథకాలు పొందేటువంటి అవకాశం అయితే లేదు. కానీ వారే వచ్చారు లోపలికి. ఆయన పరిస్థితి చూస్తే మనందరం చూసాము. వారు పెద్దవారిగా నేను కూడా ఇందాక లోపలికి వచ్చిన వెంటనే నమస్కారం చేస్తే ఆయన నా నెత్తిమే చేయబెట్టి దీవించారు. అలాంటి వ్యక్తి మీద బూతులు మాట్లాడారు. నేను చూశాను, నేను ఆ వీడియో, అమ్మాయి మాట్లాడిన వీడియో కూడా నేను చూశాను. మనీ ఇస్తాను అని చేపట్టుకున్నారు, అంటే మనీ ఇస్తానని చేపట్టుకున్నారనే మాట చాలా అది అపవిత్రమైన మాట. అంటే అది స్త్రీ జాతికి అవమానం. అంటే అలా జరిగిన చోట జరగచ్చేమో కానీ ఇక్కడైతే జరిగిందంటే మాత్రం మెయిన్ మన నియోజకవర్గంలో, అలాగే ఈ కుటుంబంలో వారు 86 ఏళ్ల వయసు గల ఆయన అన్నారు అంటే అది చాలా సిగ్గుసేటుగా ఉంది. సరే, ఆమె వెళ్ళారు, ఆమె అధికారి అనేటువంటి ఆయనకి కంప్లైంట్ ఇచ్చారు, నా దగ్గర నాకు పలానా చోట అవమానం జరిగిందండి అని. మురళీరాజు గారు అంటే తెలియనోరు ఎవరు లేరు, ఈ కుటుంబం అంటే తెలియనోరు ఎవరు లేరు. ఎండిఓ గారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆయన మాట్లాడొచ్చు ఈయనతో, ఏంటి సార్ ఇలా జరిగిందంట ఇంట్లోనూ, ఏంటి పరిస్థితి అని అడగొచ్చు. కానీ ఆయన కూడా అలా అడగకుండా ఆయన కూడా ఎలా మాట్లాడారంటే, కన్నీరు మున్నరైపోయింది, ఆమె వచ్చి ఏడుస్తుంటే మా కడుపు తరిక్కుపోయింది, అతను అన్నది కరెక్టే, ఆయన అలా మాట్లాడొచ్చా అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అసలు ప్రజల పక్షాన్ని పనిచేసే ఒక వ్యవస్థ ఇది. ఎంపీడీఓ ఆఫీస్ అంటే చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చాలామందికి అవసరాలు ఉంటాయి. ఒక ఎంపీడీఓ గారు కంప్లైంట్ వెళ్ళిన వెంటనే ఆయన ఎంక్వైరీ చేయడానికి ఆయనకి అధికారం ఉంది. ఆయన ఎంక్వైరీ చేయొచ్చు, ఈయన కౌరు పెట్టచ్చు, లేకపోతే ఆయన రావడానికి ఇక్కడికి అధికార దాహమో లేకపోతే పాలకపక్షం అడ్డొస్తే మురళీరాజు గారిని కౌరు పెట్టి మీ నాన్నగారు ఇలాగన్నారంటే ఏంటంటే మా స్టాఫ్ అని అడిగితే పోనీ ఆయనే దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పును కదా. చాలా జరగచ్చు ఈ మధ్యలో. వెంటనే పోలీస్ కేసు పెట్టేసేసి సెక్షన్లు వేసేసి అందరికీ ఫోన్లు చేసేసుకొని ఈయన మీడియా ముందు మాట్లాడాడు, రికార్డ్ చేసి వదిలేడు, ఎంపీడీఓ గారు వదిలేరు. అసలు ఎంపీడీఓ గారి ఉద్దేశం ఏంటి అసలు? నేను రాజకీయం కోసం మాట్లాడట్లేదండి. అసలు ఒక వ్యవస్థలో ఉన్న వ్యక్తి అది చేయడం అనేది అది అసలు ఎంతవరకు సమంజసం? 86 ఏళ్ళు ఉన్న వ్యక్తి కోసము మీరు అలా మాట్లాడడం అనేది, అసలు ఆయన మాట్లాడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అసలు లెగలేక కూర్చోలేక ఉన్నటువంటి పరిస్థితులు నిన్న ఎస్ఐ గారు కూడా వచ్చి చూశారు ఆయన్ని. అందరూ ముక్కు మీద వేసుకుంటున్నారు. అలాంటిది మీరు ఊళ్ళో ఉండి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఆల్రెడీ అందరి గురించి తెలిసే ఉంటుంది ఎంపీడీఓ గారికి. ఆయన అలా మాట్లాడడం అనేది అది మాకు అందరికీ కూడా సమాజానికి సిగ్గుసేటుగా ఉంది. చాలా మంది ఆ వీడియోలు చూశారు, ఇన్ని చూశారు, ఆయన మాట్లాడిన వీడియో కూడా చూశారు. నిన్న మా పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు బొత్స గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అలాగే మా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజయ్య గారు కూడా చాలా ఆయన అలా ఉండిపోయారు నిజంగా చూసి, ఆ వీడియో అది చూసి. ఏంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మన దగ్గర అని అందరూ నివ్వెరపోయారు నిజంగా. అది నేను ఆ మహిళల పక్షాన నేను వెళ్తాను. అది పార్టీయా లేకపోతే అధికారమా ప్రతిపక్షమా అన్ని పక్కన పెడితే మహిళకు అన్యాయం జరిగిందంటే నేను వెళ్ళి కూర్చుంటాను. కానీ అది లేదే ఇందులో. అమ్మాయి పాపం ఎందుకో మా అమ్మాయిని అలాగా ఉపయోగించుకుంటున్నారు, ఎవరు ఉపయోగించుకుంటున్నారో మాకు అనవసరం. కానీ ఇది ఇలా జరగడం అనేది ఇది ఈ సమాజానికే, అసలు వ్యవస్థలకే చాలా ఏమంటారంటే దాన్ని ఆ వ్యవస్థ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు. అసలు గవర్నమెంట్ కూడా సెటిఫైర్ అయిన వాళ్ళు కూడా గవర్నమెంట్ తరఫున మాట్లాడవచ్చు. గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మురళీరాజు గారు ఉన్నారు, రాత్రి మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు
ఫ్రెష్ సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి మీ అందరినీ పిలవడానికి ఒక కారణం ఉంది, ప్రధానమైనటువంటి కారణం. మొన్న 1వ తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి సొరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు, నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక 86 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు. ఆయనకు బట్టలు పొద్దున్న షర్ట్ మేము వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం, లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు, గ్లాస్తో కలిపి పొద్దున్న టిఫిన్ గ్లాస్తో కలిపి పట్టిందాం, మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తోటే పట్టిందాం, సాయంత్రం కూడా అదే పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ, ఎవరో సర్వ సమాజం సిగ్గుపడే విధంగా ఆరోపణలు చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలుండి ఒక ఎంపీడీఓతో అత్యుత్సాహంగా ఈ కార్యక్రమం చేయడం, మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి, 86 సంవత్సరాల్లో రాజకీయాలు తెలియదు, ఆయనకి ఏమైనటువంటి తెలియదు, ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు, తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు, అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అలాంటి వ్యక్తి మీద, ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి అధికారి అయ్యి నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు. మండల ఆఫీసులో వీళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళు రమ్మడం, వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం, ఎస్పీ గారికి పెట్టడం, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఏం జరిగింది, ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ లోపలికి నువ్వు ఎందుకు వెళ్ళావు, ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా, ఎప్పుడైనా ఆ ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా, ఆయన మీద బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, సంతోషంగా బతుకుతున్నారు, గౌరవంగా బతుకుతున్నారు. ఒక వ్యక్తి మీకు ఎవరు పరమాయించారని ఎంపీడీఓకి పరమాయిస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి అది మళ్ళీ అందరికీ మీ పత్రికా సోదరులకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఏంటి ఎక్కడ దారి చేస్తుంది ఇది, ఈ సమాజం ఎలా నడుస్తుంది, ఈ కూటమి ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెప్పు పొందడానికి, ఎవరి దగ్గర నువ్వు మెప్పు పొందడానికి పనిచేసావని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా? ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి, ఆయన అలాంటి వ్యక్తి, ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది, ఆ వయసు ఎంత, ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారా, ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడగడం జరిగిందా నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వారికి కంప్లైంట్ ఇప్పించావు. వారు వచ్చారు, ఒక పెద్ద వ్యక్తి మీద వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టుకుని మానసిక శోభకు గురి విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళారు. ఏంటిది, నీ వెనకాల ఎవరున్నారు? మేము అధికారంలో లేం కనుక ఆపోజిషన్లో ఉన్న పెట్టుకుంటే తప్పుడు కేసులు పెడితే కూడా సమాజం మెప్పు పొందేలాగా కొంతో నమ్మేలాగా చేయాలి. 86 సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు. తెల్లారుజామున 5 గంటల నుంచి మందులు వేయాలి, కార్డీ ఇబ్బంది ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్ని రకాల వ్యాధులతోటి మోషన్ కూడా ఆయన పంచులో అయిపోతుంటుంది. మేము మారుతూ ఉంటాం. అలాంటి వ్యక్తిని లేచేటప్పుడు మీరు చూద్దరు కానీ 2-3 నిమిషాలు పడుతుంది, కూర్చుంట్లో 2-3 నిమిషాలు పడుతుంది, అలా కొంచెంసేపు ఉంటే కానీ నల్లని పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద నీకు కేసు పెట్టడానికి సిగ్గులేదా అని అడుగుతున్నాం. నువ్వు ఎంప్లాయీవా, రాజకీయ నాయకుడివా? ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు? నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారి అయి ఉండి ఒక గౌరవంగా బతికే వాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా? దేని గురించి? ఎవరు పంపారు నిన్ను? ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారుల్ని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని, ఎండిఓని సస్పెండ్ చేయాలని, ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికేవారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లాధికారులను కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎంపీడీఓ మీద చర్యలు లేకపోతే మీ భవిష్యత్ మేము నిరంతరం దీని మీద పోరాడతాం. వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గున్నా కూడా దీని మీద నిరూపించవలసిన బాధ్యత వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళు పొందని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో గవర్నమెంట్ వచ్చాక ఈ సంవత్సరంలో పత్తిపాడులో
ఎవరి మీద ఎటువంటి కేసు బలాయించారా లేదా మీ మీదే బలాయించారు సార్? ఇది ఒక రాజకీయ కోణంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం గనక ప్రతిపక్ష నాయకుల్ని అణిచివేయాలనే ధోరణితో ఆయన వయసు కూడా తెలకుండా ఒక మురళీరాజు బ్రదరు ఫాదరు లేకపోతే ఆయన ఏదో కోణంలో వాళ్ళని ఇబ్బంది